హలో టెచ్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ 'వషినోకో' ఈస్ బ్యాక్. యెస్ 'వషినోకో' సీజన్ 2 ఫైనల్లీ రిలీజ్ అయిపోయిందనమాట. దాని ఎపిసోడ్ 1 జూలై 3న అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు నేనైతే దీని యొక్క రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఒక్క ముక్కలో చెప్పగలను, మీకు సీజన్ 1 ఎపిసోడ్ 1 ఏ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించింది. లిటరల్లీ ఆ యానిమే యొక్క పాపులారిటీని పైకి తీసుకెళ్ళి పెట్టింది ఆ ఎపిసోడ్ 1. అండ్ వన్స్ అగైన్ సీజన్ 2లోని ఎపిసోడ్ 1 కూడా డైరెక్షన్ వైస్‌గా అయితే ఆ రేంజ్‌లోనే ఉంది. బట్ స్టోరీ వైస్‌గా గురించి చెప్పాలంటే కూడా మీకు క్రేజీ లెవెల్‌లో ఉంది. దీని యొక్క డీటెయిల్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. దట్ మీన్స్ స్పాయిలర్స్ ఉంటాయి. అవాయిడ్ చేయాలనుకుంటే వాళ్ళు చేయండి. అండ్ అంతేకాకుండా ఫస్ట్ మనం రివ్యూ ముందు కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం సీజన్ 2 గురించి. తర్వాత రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఈ సీజన్ 2లో చూసుకుంటే టోటల్ మీకు 13 ఎపిసోడ్‌లు అయితే ఉండబోతున్నాయన్నమాట. అండ్ ఇది జూలై 3న అయితే రిలీజ్ అయింది. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ వస్తుంది యాజ్ యూజువల్. మన ఇండియాలో చూసుకుంటే ఇది నెట్‌ఫ్లిక్స్ లెవెల్‌లో ఉంది. క్రంచీ రోల్ అయితే లేదు ప్రస్తుతానికి. మాక్సిమం రాదు కూడా. మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. ఎవ్రీ వీక్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి అయితే చూడండి. నేను అక్కడే చూసాను. ఇక ప్లాట్ విషయానికెళ్ళిపోతే ఇది చూసుకుంటే మన యాజ్ యూజువల్ మన ఆక్వా అయితే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ చావుకి వెనకాల ఎవరో రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో అలాగే తనైతే ఒక ప్లేలోకైతే దొరుకుతాడనమాట. అది చూసుకుంటే టోక్యో బ్లేడ్ అని చెప్పి. దీంట్లో ఆక్వా ఒక్కడే కాదు, అకానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా కనా ఉంటుంది. సో వీళ్ళందరూ అయితే ఈ ప్లేలో పార్టిసిపేట్ చేస్తారనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు సీజన్ 2 మొత్తం అయితే ఈ ప్లే చుట్టే రన్ అవుతుంది. అంటే ఈ టోక్యో బ్లేడ్ చుట్టూ. అంటే ఎపిసోడ్ 1లో మొత్తం రిహార్సల్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ స్టఫ్ కూడా జరుగుతాయనమాట. వీళ్ళకి ఎపిసోడ్ 1 రివ్యూ విషయానికి వెళ్ళిపోతే నన్నడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ చూశానని చెప్పాలి ఈ ఇయర్ వచ్చిన వాటిల్లో. ఎందుకంటే దీని డైరెక్షన్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది భయ్య. ఎస్పెషల్లీ వీళ్ళు ఆ కలర్ ప్యాలెట్స్‌ని వాడిన విధానం అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఫస్ట్‌లీ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మీకు ఒక ప్లే తోటి స్టార్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు క్లియర్ కట్‌గా అయితే చెప్పేస్తున్నారు ఈ సీజన్ 2 ఎలా ఉండబోతుందని చెప్పి. లైక్ అక్కడ కొంతమంది ఆడియన్స్ అయితే కూర్చుంటారనమాట. అండ్ బిగ్ స్క్రీన్ అంటే థియేటర్ లాగా ఉంటుంది. సో ఆ స్క్రీన్ మీద చూసుకుంటే ఈ ప్లేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పడుతూ ఉంటాయనమాట ఒకదాని తర్వాత ఒకటి. విత్ జపనీస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. యెస్ పాతకాలంలో జపనీస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బావుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ పెట్టి అక్కడైతే క్యారెక్టర్ సంబంధించిన విజువల్స్ అయితే వేస్తూ అండ్ ఆ టోక్యో బ్లేడ్ సంబంధించిన దాన్నైతే ప్రమోషన్ లాగైతే చూపిస్తారనమాట. అక్కడే స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఈ డైరెక్షన్ నాకు బ్రహ్మాండంగా నచ్చిందని చెప్పాలి. ఒక ప్రాపర్‌గా అయితే డైరెక్ట్‌గా మనకి స్టోరీలోకి దింపకుండా మీకు ఇది ఎలా ఉండబోతుందా అని చెప్పి ఒక ప్లే తోటైతే ముందుగానే ఇండికేట్ చేశారనమాట. అండ్ ఆ డైరెక్షన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అంతేకాదు ఇక తర్వాత మీకు ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్‌గా ఆ ప్లేకి సంబంధించిన యాక్టర్స్ ఎవరెవరు ఉంటారో ఏంటని చెప్పి డీటెయిల్స్ అయితే చెప్పేస్తారనమాట. అంతేకాకుండా ఎక్కడైతే మీకు మన ఆక్వా వాళ్ళ చెల్లైన రూబీ కావచ్చు అండ్ తన ఫ్రెండ్ కావచ్చు పెద్ద ఎక్కువ కనిపించరు. కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం అయితే చూపించారనమాట. ఇక తర్వాత ఎపిసోడ్ మొత్తం అయితే మీకు ఒకవైపు ఆక్వా కావచ్చు, ఇంకొక వైపు అకానే కావచ్చు, ఇంకొక వైపు కనా కావచ్చు, వీళ్ళందరూ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. అంతేకాకుండా ఇంకొంతమంది సైడ్ క్యారెక్టర్స్ అనేది ఉండడం. సో ఈ ప్లేకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం. అంతేకాకుండా వాళ్ళు రిహార్సల్స్ చేయడం. సో ఎస్పెషల్లీ ఇది మీకు మెయిన్ అకానే చుట్టూ అయితే ఉంటుందన్నమాట. లైక్ తన ఫీలింగ్స్‌ని అయితే మనకి చూపిస్తున్నట్టుగా, తను పోర్ట్రే చేస్తున్నట్టుగా అయితే మాక్సిమం ఎపిసోడ్ అయితే చూపిస్తారనమాట. అంతేకాకుండా ఇంకొక వైపు చూసుకుంటే కనా అంటే ఇంకొక యాక్టర్ అయితే ఉంటాడో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రిహార్సల్ చేస్తున్నప్పుడు సడన్‌గా అయితే కనా కూడా తన ఫుల్ పొటెన్షియాలిటీ బయటికి తీసుకొస్తుంది. అండ్ అక్కడ కొన్ని కలర్ ప్యాలెట్స్ వాడారు. అంటే ఆ క్యారెక్టర్ సంబంధించిన కలర్‌ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు బ్రష్ పెయింట్ లాగా అయితే ఉపయోగించి వాళ్ళు ఏ రేంజ్‌లో పక్కన వాళ్ళ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నారని చెప్పి చూపిచ్చారు. లెట్ మీ టెల్ యూ ఆ డైరెక్షన్ వైస్ అయితే ఆ సీన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ యానిమేషన్ అయితే గాడ్ టైర్ ఉంది. టాప్ టైర్ అంతే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఇలాగ ఎపిసోడ్ మొత్తం మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తోటి అంతేకాకుండా ఒక ప్రాపర్ ఎపిసోడ్‌ని అయితే డెవలప్ చేశారనమాట. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టఫ్ జరిగాయి. అంతేకాకుండా ప్రెటీ మచ్ నార్మల్‌గా కూడా ఉంటుంది కొన్ని కొన్ని పార్ట్స్‌లో చూసుకుంటే. అండ్ ఫైనల్లీ ఎపిసోడ్ ఎండింగ్‌లో చూసుకుంటే ఆ ప్లే ఎవరైతే రాసారో ఐ మీన్ దాని మాంగా ఉంటుందన్నమాట. టోక్యో బ్లేడ్ అని ఆ మాంగా రాసిన క్రియేటర్ అయితే వస్తుంది. రావడమే కాకుండా వీళ్ళందరికైతే ఒక పెద్ద షాక్ అయితే వేస్తుంది. అంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఇలాగ నన్నడిగితే మాత్రం ఎపిసోడ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లిటరల్లీ 25 మినిట్స్ ఎపిసోడ్ ఎప్పుడైపోయిందా అని అనుకున్నాననమాట చూస్తున్నంత సేపు. అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే యానిమేషన్ మాత్రం యాజ్ యూజువల్ చించి పడేశారు భయ్య. ఎందుకంటే చూసుకుంటే సీజన్ 1లో యానిమేషన్ అనేది క్రేజీ లెవెల్‌లో ఉంటుంది. అసలు ఆ యానిమేషన్‌ని మ్యాచ్ చేస్తారో లేదని భయమైతే నాకు చాలా ఉందని చెప్తున్నా.
హానెస్ట్‌గా. అసలు భయపడుతూ ఉన్న ఆ రేంజ్ మ్యాచ్ చేయకపోతే డెఫినెట్‌లీ చాలా బ్యాక్‌లాష్ వస్తుందని చెప్పి. బట్ దే నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ సీజన్ 1 కంటే బెటర్ ఉందేమో అనిపించింది. ఆ కలరింగ్, ఆ యానిమేషన్ చూసుకుంటే. ఆ రేంజ్ ఉన్నాయి కొన్ని కొన్ని షాట్స్, ఎస్పెషల్లీ ప్లేలో ఒక షాట్ ఉంటుంది అబ్బా! క్యారెక్టర్స్‌ది. ఆ షాట్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇలాగే ఎన్నో బ్యూటిఫుల్ షాట్స్ తోటి యానిమేషన్ కూడా ఎంతో ఫ్లూయిడ్‌గా ఉందన్నమాట కొన్ని షాట్స్‌లో. చించేశారు 'డోగా కోబో స్టూడియో' అండ్ ఆ స్టాఫ్‌కైతే దండం పెట్టేసుకోవచ్చు. ఈసారి ఎక్కడ తగ్గలేదు వాళ్ళు మాత్రం. అండ్ అంతేకాకుండా మ్యూజిక్ చెప్పాను కదా! మ్యూజిక్ డెఫినెట్‌లీ బిగ్ పార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మీకెక్కడ ఎటువంటి వాయిసెస్, ఎవరు క్యారెక్టర్స్ కనిపించరు. జస్ట్ పైన ఒక ప్లేలాగా ఏస్తుంటారు. వెనకాలైతే ఆ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి. సో, ఆ జపనీస్ సంబంధించిన పాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది వేయడం అండ్ అదైతే డెఫినెట్‌లీ ఆకట్టుకుందని చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఈజీగా ఆకట్టుకుంటుంది. నన్ను కూడా అలాగే ఆకట్టుకుంది. అంతేకాకుండా ఇంక మిగతా ఎపిసోడ్ అంతా పెద్ద మ్యూజిక్ అయితే చెప్పుకోవడానికి ఏం లేదనుకోండి. టెన్షన్ మ్యూజిక్ అయితే లాస్ట్‌లో బావుంది కూడా. ఇక తర్వాత వాయిస్ యాక్టింగ్ విషయానికెళ్ళిపోతే వాయిస్ యాక్టర్స్ జపనీస్ వాళ్ళు చించేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దీనిలో ఎస్పెషల్లీ ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే దీంట్లో మెయినే అందరు యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ అనేది చూపిస్తూ ఉంటారు. సో, యాక్టింగ్‌ని మళ్ళీ వీళ్ళిక్కడ చూపించాలంటే ఇంకా ఎక్కువ ఉంటుందనమాట. అండ్ వాయిస్ యాక్టర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఆళ్ళంతా చేశారు. అండ్ ఫైనల్లీ మనం ఇక్కడ మ్యూజిక్‌లో కొన్ని ఓపెనింగ్ సాంగ్, ఎండింగ్ సాంగ్ విషయానికెళ్ళిపోదాం. సో, వన్స్ అగైన్ ఓపెనింగ్ సాంగు తోపు భయ్యా! లాస్ట్ ఓపెనింగ్ సాంగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 1కి 'ద ఐడల్' సాంగ్ తెలుసు కదా! ఆ 'ఐడల్' సాంగ్ ఏ రేంజ్ సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. లిటరల్లీ అప్పట్లో సాంగ్స్‌లో చించి పడేసింది. అదసలు కల్చరల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది 'ఐడల్' సాంగ్ చూసుకుంటే. అండ్ ఆ విజువల్స్ కూడా అంతే బావుంటాయి. ఇప్పుడు సీజన్ 2కి ఓపెనింగ్ చూసుకుంటే, ఓపెనింగ్ సాంగ్ నేమ్ వచ్చేసరికి 'ఫాటెల్' అనమాట. అండ్ దీన్ని సింగింగ్ చేసిందైతే 'టత్సుయా కిటాని'. మీకు 'జుజుత్సు కైసెన్' ఫస్ట్ ఓపెనింగ్ ఉంది చూడండి. ఐ మీన్ సీజన్ 2లో ఫస్ట్ ఓపెనింగు. సో, అదైతే తనే పాడిందనమాట. అండ్ ఇది కూడా ఇక్కడ తనే. బట్ ఇంకొక పర్సన్‌తో కలిపి పాడారు. అండ్ దాన్ని గెమిన్ అని చెప్పి వాళ్ళ పేరైతే పెట్టుకున్నారనమాట. అది కూడా యానిమేకి రిప్రజెంట్ చేస్తూ. సో, ఇది చూసుకుంటే ఓపెనింగ్ సాంగు అసలు 'ఐడల్' రేంజ్‌లో ఉంటుందో లేదో అని ఒక భయంతో చూసా భయ్యా. 'ఐడల్‌ని' బీట్ చేసిందని చెప్పాలి. లిటరల్లీ దానికంటే ఈ సాంగ్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇక విజువల్స్ విషయానికెళ్ళిపోతే ఓపెనింగ్ సాంగ్‌లోని విజువల్స్ లిటరల్లీ గాడ్ టైర్. 'గాడ్ టైర్' అనే నేమ్ కూడా తక్కువే. విజువల్స్ అయితే చించి పడేశారు. ఎస్పెషల్లీ మన ఆక్వా షాట్ ఒకటుంటుంది. దానికైతే నేను ఫ్యాన్ అయిపోయా. అసలు చించేశారు యానిమేషన్ విషయానికొస్తే ఓపెనింగ్ సాంగ్‌లో. అండ్ ఎండింగ్ విషయానికెళ్ళిపోతే 'బర్నింగ్' అనమాట. 'ఇత్సుయి బొంగు' అనే సింగర్ అయితే చేశారనమాట. సో, ఈ ఎండింగ్ సాంగ్ కూడా చూసుకుంటే ఎండింగ్ సాంగ్ కూడా చాలా బావుంది. ఓకే. సీజన్ 1 దంతా కంపేర్ చేయకూడదు. అది 'మెఫిస్టో' అసలు లిటరల్లీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ నాకైతే పర్సనల్లీ అంత రేంజ్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ విషయంకెళ్ళిపోతే ఇది కూడా చాలా అంటే చాలా బావుంది 'బర్నింగ్' సాంగ్ చూసుకుంటే. బట్ విజువల్స్ అయితే టాప్ టైర్ ఉన్నాయి ఇక్కడ ఎండింగ్‌లో కూడా చూసుకుంటే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో, ఓవరాల్ నాకైతే మనకైతే ఫీస్ట్ అనమాట 10/10 ఎపిసోడ్. ఎందుకంటే ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ప్రతి ఒక్కరు అలా 10/10 ఇచ్చినప్పుడు దాంట్లో ఆ ఎపిసోడ్ అదే రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కలిగిస్తుంది. అండ్ ఇక్కడ డెఫినెట్‌లీ స్టూడియో అయితే ఆల్ ఔట్ ఎళ్ళిపోయారు ఈ ఎపిసోడ్ తోటి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ మెయిన్ ప్రాజెక్ట్ ఇదొక్కటే ఇప్పుడు 'ఓషినోకో'. కాబట్టి దీనికి వాళ్ళు 100% ఇస్తేనే 100 కాదు 100% ఇస్తేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అదే రేంజ్‌లో అయితే అవుట్‌పుట్ ఇచ్చారనమాట. ఇక ఇది ఎపిసోడ్ 1 గురించి నేను చెప్పాలనుకున్నది. బికాస్ ఎంత చెప్పుకుంటూ పోయినా ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఇదే రేంజ్‌లో చెప్పుకుంటూ పోతా. కాబట్టి లెంత్ ఎక్కువైపోతుంది. ఇంతటితోటి ఈ ఎపిసోడ్ 1 రివ్యూ అయితే ఎండ్ చేసేద్దాం. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.